It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 263. మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా అండ్ బ్రెత్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను. దాని తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్లో యూత్ అందరికీ అవసరం ఉండే ఒక ఫ్యాంటాస్టిక్ టాపిక్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అప్పుడే చదివి అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత కొంచెం చిన్న టాపికే. సో అకాడమీకి వెళ్ళిపోయిన దాని తర్వాత అకాడమీలో కంప్లీట్గా ఫిట్నెస్ ట్రైనింగ్ చేసామన్నమాట. 300 పుషప్స్ చేసినాం నిన్న. 300 పుషప్స్ తర్వాత 60 జంపింగ్ స్క్వాడ్స్, దాని తర్వాత స్పారింగ్ చేసినాం. 300 పుషప్స్ అన్ని స్క్వాడ్స్ చేసిన తర్వాత ఇమాజిన్ చేసుకోండి ఒకసారి స్క్వాడ్ మన స్పారింగ్ చేస్తే ఎట్లుంటుందో. స్పారింగ్ కూడా చాలా హార్డ్గా చేసినాం. చాలా హార్డ్గా అయింది స్పారింగ్, కానీ దెబ్బలు ఎక్కువ తగలలేదు ఎందుకంటే హెడ్ గార్డ్ ఫుల్ గార్డ్లో ఉన్నా కాబట్టి. ఎందుకంటే మొన్న ఆడినప్పుడు తలనొచ్చింది, అందుకని అప్పటి నుంచి హెడ్ గార్డ్ పెట్టుకుంటున్నా. సో కంప్లీట్గా స్పారింగ్ కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. 3 రౌండ్స్ కంటిన్యూస్ 3 రౌండ్స్ ఆడిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఇంటికి వచ్చి వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన అండ్ జాబ్కి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. ఎందుకంటే జిమ్కి వెళ్ళి ఓపిక లేకుండే. నైట్ వెళ్ళిన జిమ్కి, జాబ్ అయిపోయిన తర్వాత నైట్ 8:30కి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి ఆ టైంకి జిమ్కి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్. నైట్ వెళ్ళిన, అందుకనే మీరు చూసుకుంటే జిమ్లో జనాలు కనబడతారు. నార్మల్ టైంలో మార్నింగ్ టైం వెళ్తాం కదా, అప్పుడు జిమ్లో ఎవరు ఉండరు. సో నైట్ కదా, సమ్ పంచింగ్ స్పీడ్ పెరగడానికి సమ్ వెయిటెడ్ పంచెస్ చేస్తామన్నమాట. తర్వాత ల్యాండ్ మైన్ పంచెస్ అంటుంది. తర్వాత ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ మైన్ పంచెస్ అనమాట. కంప్లీట్గా మన షోల్డర్ పవర్ పెరగాలి, పంచింగ్ పవర్ పెరగడానికి. దాని తర్వాత జిమ్లో ఇంకా బ్యాగ్ వర్క్ చేసిన. 3 రౌండ్స్ 3 minutes, 3 రౌండ్స్ అంటే 1 minute బ్రేక్ మధ్యలో. అట్లా 3 రౌండ్స్ చేసిన కంటిన్యూస్గా. చూడండి షర్ట్ అంతా ఫుల్ పచ్చిగా అయిపోయింది, బాగా ఎక్కువ అయిపోయింది అనమాట హార్డ్ వర్క్. బేసికల్గా నైట్ 8:30 వరకు నాకు ఓపిక ఉండదు, బట్ స్టిల్ వచ్చి చేసిన. చూడండి జిమ్ నైట్ లైట్ అయిపోయింది. వాచ్ స్టిల్ అండ్ ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చూడాలి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 263 ఆఫ్ 369. ఈ రోజు మన బుక్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, బుక్ బై డేవిడ్ జే స్టెవర్ట్స్. ఈ బుక్ లో డేవిడ్ ఈ రోజు ఒక మంచి ఫెంటాస్టిక్ టాపిక్ ని టార్గెట్ చేసిన ఫ్రెండ్స్. ప్రతి ఒక్క యూత్ అంటే మనం ఈ 20 to 30 ఏజ్ లో ఉండే ప్రతి ఒక్కరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. మనమందరం మనకు తెలియకుండా ఒక మిస్టేక్ చేస్తున్నాం. ఆ మిస్టేక్ ని చాలా క్లియర్ గా అడ్రస్ చేశాడు అనమాట. దాని గురించి చాలా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు డేవిడ్ జే స్టెవర్ట్స్ ఇక్కడ. దాని గురించి ఫ్రెండ్స్, మీరు ఒకవేళ 20 to 30 ఏజ్ లో ఉంటే ఆర్ 18 to 30 ఏజ్ లో ఉంటే డెఫినెట్ గా మీరు ఈ వీడియో 100% చూడాలి. ఈ వీడియో యూ హ్యావ్ టు వాచ్ టిల్ ద ఎండ్. ఐ వాంట్ యువర్ ఫుల్ అటెన్షన్. ఎందుకంటే ఈ వీడియో ఈస్ గోయింగ్ టు ఓపెన్ యువర్ ఐస్, అంటే మీ కళ్ళు పక్క తెరిపిస్తుంది. వీడియో ఎంతో కొంత 100% తెప్పిస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. టాపిక్ పేరు ఏంటంటే నెవర్ సెల్ యువర్ సెల్ఫ్ షార్ట్. అంటే గమనించండి ఫ్రెండ్స్, మనల్ని మనం వేరే వాళ్ళకి ఎవరికైనా తక్కువకి అమ్ముకోకూడదు. సో ఇప్పుడు చూడండి, నువ్వు ఒక షాప్కి వెళ్ళి పని చేస్తున్నావు, రైట్? వాళ్ళు అంటారు 12 hours కి నీకు ఇంత శాలరీ ఇస్తా. రోజుకి నువ్వు 12 గంటలు పని చేయాలి, అది నిల్చొని షాప్లో అందరితో మాట్లాడాలి, నీకు పర్ మంత్ 20,000 శాలరీ ఇస్తా అంటాడు. అంటే నువ్వు ఒక రోజుకి 12 గంటలు పని చేస్తావు, వారంకి 6 రోజులు పని చేస్తావు, నీకు వచ్చే శాలరీ ఎంత? 20,000. ఈజ్ దట్ యువర్ ట్రూ పొటెన్షియల్? ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. లేకపోతే నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా జాయిన్ అవుతావు. రోజుకి 9 గంటలు 10 గంటలు ఇవాళ రేపు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు పాపం 12 గంటలు 14 గంటలు కూడా పనిచేస్తారు, రైట్? అంటే 8 hours అనే జాబ్ ఆ స్ట్రక్చర్ లేదు. ఇంకా ఆ మేనేజర్ ఎన్ని గంటలు పని ఉంటే అన్ని గంటలు పని చేయించుకుంటున్నాడు. సో ఫ్రెండ్స్, అక్కడ గమనించండి, ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి మాక్సిమం బిగినర్స్ అంటే మన 20 to 30 ఏజ్ లో ఉండే బిగినర్స్ కి చాలా వరకు ఎంతవరకు అంటే మెజారిటీ గురించి మాట్లాడుతున్నా, ఫ్యూ పీపుల్ గురించి కాదు. కొందరికి 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడలే. మెజారిటీ అంటే 80 to 90% ఆఫ్ ద యూత్ గురించి ఐఎమ్ టాకింగ్ హియర్. సో వాళ్ళ శాలరీస్ ఎంతుంటే మాక్సిమం 30,000, 40,000, 50,000, 60,000. అవి అయితే క్రాస్ కాదు. 30 to 40, 50, 60 ఆ మధ్యలో ఉంటారనమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, ఈజ్ దట్ యువర్ ట్రూ పొటెన్షియల్? అంటే యు ఆర్ వర్త్ 30,000, 40,000? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. జనాలకి వాళ్ళ ట్రూ పొటెన్షియల్ వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ ట్రూ కెపాసిటీ వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ వల్ల దే ఆర్ సెల్లింగ్ దెమ్‌సెల్ఫ్ షార్ట్. అంటే చాలా తక్కువ డబ్బులకి వాళ్ళని వాళ్ళు అమ్ముడుపోతున్నారు. అంటే నువ్వు ఒక జాబ్ తెచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఆ కంపెనీకి అమ్ముడుపోయినట్టే కదా, రైట్? నువ్వు ఒకరి కింద పని చేస్తున్నావు అంటే నువ్వు వాళ్ళకి అమ్ముడుపోయినట్టే కదా. సో దే ఆర్ సెల్లింగ్ దెమ్‌సెల్ఫ్ షార్ట్ బికాస్ దే నెవర్ రియలైజ్ దేర్ ట్రూ పొటెన్షియల్. దే నెవర్ ఛాలెంజ్ దెమ్‌సెల్ఫ్. దే నెవర్ త్రో దెమ్‌సెల్ఫ్ ఇంటూ అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్.
కాబట్టి ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి. మిమ్మల్ని మీరు ఛాలెంజెస్ తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి ఛాలెంజెస్ జేయండి. రెండోది మిమ్మల్ని మీరు చాలా అన్‌కంఫర్టబుల్ సిట్యుయేషన్స్‌లో త్రో జేసుకోండి. డెఫినిట్‌గా మీకు రియాలిటీ చెక్ ఒస్తది. అండ్ ఆ రియాలిటీ చెక్‌తోని ఏమైతదంటే మీ యొక్క ట్రూ పొటెన్షియల్, ట్రూ కెపాసిటీ మీకు అర్థమైతది. మీ బాడీ, మీ మైండ్ యొక్క ట్రూ కెపాసిటీ మీకు తెలిసినప్పుడు యూ నెవర్ సెల్ యువర్ సెల్ఫ్ షార్ట్. ఒకసారి గమనించండి. ఎంత బెటర్ కాన్సెప్ట్ ఇది. ఎంత మంచి కాన్సెప్ట్ ఫ్రెండ్స్. డేవిడ్ ఎంత మంచి కాన్సెప్ట్‌ని టార్గెట్ చేసాడు. అసలు ఎవరికీ తెలీదు. నేను మార్షియల్ ఆర్ట్స్ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఒక 10 డేస్ తర్వాత నాకు నేషనల్ కాంపిటీషన్స్ ఉన్నాయి. గోవాలో ఉన్నాయి. గోవాకెళ్ళాలన్నమాట. సో, అప్పుడు ఇట్లా రికార్డ్ చేయను. అక్కడ వేరే లొకేషన్‌లో రికార్డ్ చేస్తా. సో, గమనించండి ఫ్రెండ్స్. నేను మార్షియల్ ఆర్ట్స్ చేస్తున్నా. మార్షియల్ ఆర్ట్స్‌కి కావాల్సింది ఒక స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ బోన్ పవర్ కావాలి. స్ట్రాంగ్ మజిల్ పవర్ కావాలి కదా! సో, నేను మార్షియల్ ఆర్ట్స్ చేస్తున్నా. నాకు అనిపిస్తుంటది. అంటే ఐయామ్ రియల్లీ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని కొన్ని కొన్ని సార్లు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మార్షియల్ ఆర్ట్స్ చేసినోడిని కాదు. అండ్ నా బోన్ స్ట్రెంత్, నా మజిల్ స్ట్రెంత్ కూడా అంత స్ట్రాంగ్‌గా ఉండదు ఫర్ మీ. బట్ రోడ్ మీద జనాల్ని చూస్తుంటా. వాడు 6 ఫీట్ టాల్ ఉంటాడు. మంచి బోన్ మాస్ ఉంటది. మంచి మసిల్ మాస్ ఉంటది. రైట్? ఫుల్ గుడ్ జెనెటిక్స్ ఉంటాయి. అలాంటోడు మార్షియల్ ఆర్ట్స్ జేయడు. ఏం గట్టిగా చదవడు. ఉత్తిగా ఎళ్లి ఆడ హోటల్‌లో పనిచేస్తాడు. హోటల్‌లో క్లీనర్‌లాగా పనిచేస్తాడు. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. వాని యొక్క బాడీ యొక్క ట్రూ పొటెన్షియల్ తెలవక ఆయనకి తక్కువ ఒక చిన్న హోటల్‌లో క్లీనర్‌లాగా అమ్ముడుపోయాడు. కాబట్టి ఫ్రెండ్స్ ఆ మిస్టేక్ మనం చేయొద్దు. మీరు ఏ పని చేస్తున్నా రిమైండ్ యువర్ సెల్ఫ్ వన్ థింగ్. యూ ఆర్ మోర్ దెన్ వాట్ యూ థింక్ యూ ఆర్. కాబట్టి ఫ్రెండ్స్ నెవర్ సెల్ యువర్ సెల్ఫ్ షార్ట్. అంటే తక్కువకి ఎప్పుడు అమ్ముడుపోకండి. ఎప్పుడన్నా థింక్ హై, థింక్ బిగ్ అని లెసన్ పేరే కదా! ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. యూ హావ్ టు ఆల్వేస్ థింక్ బిగ్. అంటే నువ్వు ఎప్పుడైతే ఒక దగ్గరికెళ్ళావో దాని నుంచి ఇంకా కొంచెం పైకి ఆలోచించడానికి ట్రై చేయండి. కిందికి రావడానికి ట్రై చేయకు. కాబట్టి ఫ్రెండ్స్ నెవర్ సెల్ యువర్ సెల్ఫ్ షార్ట్ ఈస్ ఎ వెరీ ఫాంటాస్టిక్ టాపిక్. సో, ఒక్కసారి గాన మీరు ఒక 5 నిమిషాలు కూర్చొని నేను చెప్పిన కాన్సెప్ట్ గురించి మీరు ఆలోచిస్తే మీ ట్రూ పొటెన్షియల్ తెలుసుకోవడానికి మీరు డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను ఒక ఎక్స్‌పెరిమెంట్ ఇద్దాం అనుకుంటున్నా. వాట్ ఈస్ ఎక్స్‌పెరిమెంట్ ఈస్ టేక్ 5 ఎనీ ట్రేడ్స్ అంటే టెక్నికల్ గాని, ఎడ్యుకేషనల్ గాని, లేకపోతే ఆర్ట్స్ గాని, మేనేజింగ్ గాని వాటెవర్ రైట్. ఒక 4, 5 తీసుకొని దాంట్లో హైలీ సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని ఒక 5 మెంబర్‌ని చూజ్ చేసుకోండి. అంటే ఎడ్యుకేషన్‌లో బాగా సక్సెస్ అయిన ఒక 5 మందిని తీసుకోండి. టెక్నికల్‌గా బాగా సక్సెస్ అయిన 5 మందిని తీసుకోండి. ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా బాగా సక్సెస్ అయిన ఒక 5 మందిని తీసుకోండి. అట్లా 5 25 మెంబర్స్. ఒకసారి ఆ 25 మెంబర్స్ అందరిని మీ ముందు పెట్టుకోండి. డెఫినిట్‌గా మీకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. అయి వాళ్ళకంటే బెటర్ ఉంటాయి. డెఫినిట్‌గా దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇక్కడ డేవిడ్ అదే చెప్పాడు. డేవిడ్ బుక్‌లో కూడా అదే చెప్పాడు. డెఫినిట్‌గా ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్స్‌ని ఒకసారి మనం చదివితే వాళ్ళకంటే మనమే కొన్ని కొన్ని సార్లు బెటర్ అనిపిస్తది. కాబట్టి ఫ్రెండ్స్ ఇఫ్ యూ రియల్లీ పే అటెన్షన్, ఇఫ్ యూ రియల్లీ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, యూ విల్ నో యువర్ ట్రూ పొటెన్షియల్ అండ్ యూ విల్ నెవర్ సెల్ యువర్ సెల్ఫ్ షార్ట్. కాబట్టి ఫ్రెండ్స్ చూడండి గమనించండి. కొందరేమంటారు, "ఏదో చిన్న జాబ్ వస్తే చాలురా. ఏదో ఒక చిన్న జాబ్ జేయాలి. ఏదో ఒక చిన్న జాబ్ జేయాలి." ఏదో ఒక చిన్న జాబ్ అంటే దే ఆర్ సెల్లింగ్ దెమ్‌సెల్ఫ్ షార్ట్. దే ఆర్ థింకింగ్ వెరీ స్మాల్. మనం ఆ కేటగిరీలో, ఆ క్యాడర్‌లో మనం ఉండొద్దు. వి షుడ్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై అని మనకు ఎవరు చెప్పారు? ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నెవర్ సెల్ యువర్ సెల్ఫ్ షార్టర్. నీ యొక్క గంట విలువ, నీ యొక్క రోజు విలువ నీకు తెలిస్తే అప్పుడు నువ్వు తక్కువకి అమ్ముడుపోవు. కాబట్టి ఫ్రెండ్స్ తక్కువకి అమ్ముడుపోవద్దంటే ఫస్ట్ మనకేం కావాలి? వి నీడ్ టు హావ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్ వి షుడ్ అక్వైర్ ఇట్. కాబట్టి ఫ్రెండ్స్ అక్వైర్ యాస్ మెనీ స్కిల్స్ యాస్ పాసిబుల్. గెట్టింగ్ టు నో అబౌట్ యువర్ ఫుల్ పొటెన్షియల్ అండ్ ఫుల్ కెపాసిటీ. దెన్ నెవర్ సెల్ యువర్ సెల్ఫ్ షార్ట్. సో, దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే గైస్. మోస్ట్‌లీ 18-20 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అర్థమైతదని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్కరికి ఇదొక మంచి కాన్సెప్ట్. థింక్ అబౌట్ ఇట్, అనలైజ్ ఇట్. నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు, మీకు కూడా ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఈ మార్కెట్‌కి సంబంధించినవని ఒక్కసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. దిస్ గోయింగ్ టు బి ఎన్ ఐ ఓపెనర్. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఐ ఓపెనర్. ఒక్కసారి మీరు గమనిస్తే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.